మంచి భార్య రావాలంటే ఏం చేయాలి, మంచి భర్త రావాలంటే ఏం చేయాలంటే గోరింటా గట్టిగా అన్నారట. నేను అడుగుతాను, చేతి ముఖం అంతా వేసుకో, గోరింట కట్టుకుంటే ఎర్రగా పండితేనట ఎర్రడు వస్తాడట. ఎర్రగా పడితే ఈ ఆడపిల్ల ఈ నమ్ముతారండి. గోరింటా కట్టుకుంటే గోరింటాకి కాపురానికి సంబంధం ఉందా? మగపిల్లగాలికి స్లోగన్ ఏంటి చెప్పినా, రే చెడ్డోళ్ళకి మంచోళ్ళు వస్తారా, మంచోళ్ళకి చెడ్డోళ్ళు వస్తారా అన్నారండి. ఇక డొక్కు సందులు ఉంటాయండి సొసైటీలో. ఇలాంటి నమ్మకండి. మంచోళ్ళకి చెడ్డోళ్ళు, చెడ్డోళ్ళకి మంచోళ్ళు అంటే నేను అడుగుతున్నాను, అలా రాదు బైబిల్ అని చెప్పినా, నువ్వు గాలి అయితే నేను కావాలి చెప్తున్నాను, నువ్వు గాలి గడవైతే నీకు వచ్చేది అడగదు వస్తే చెప్పిన గాలి ఎదురుగాలి నీకు అన్ని గుర్తుంది. నీకు ఆ గాలి వస్తుంది. నువ్వు మంచోడు అయితే నీకు మంచిది వస్తుంది, నువ్వు చెడ్డోడు అయితే నీకు చెడ్డది వస్తుంది. అంటే మనకు తగినట్టే దేవుడు ఏర్పరుస్తాడు. గుర్తుపెట్టుకోండి, మన దేవుడు కోరుకున్నవాడు, నిలబెట్టినవాడు. నువ్వు మంచివాడైతే నీకు మంచిదే, నువ్వు చెడ్డోడు అయితే నీకు చెడ్డ భాగస్వామ్యం వస్తుంది. గుర్తుపెట్టు. బైబిల్ ఆ ప్యాటర్న్ ఉందంటే ఉంది. అబ్రహాముకి తగిన భార్య శారమ్మ, అబ్రహాముకి తగిన భార్య శారమ్మ, ఇస్సాకుకు తగిన భార్య రెబెక్కమ్మ, యోసేపుకి తగిన భార్య మరియమ్మ, మరియమ్మకు తగిన భర్త యోసేపు. ఇప్పుడు చెప్పండి, మంచోళ్ళకి బైబిల్లో మంచోళ్ళే వచ్చారు, చెడ్డోళ్ళకి లవ్ గివని తిరిగిన లవ్ అని తిరిగిన ఆ లవ్ లో రస్ట్ పట్టించే వాళ్ళు వచ్చారు. కళ్ళు ఆ లవ్ అని తిరిగిన ఆ సంసోనికి కళ్ళు బిగించేశారు దగ్గరుండి. లవ్ అని తిరిగిన ఆ రాహేలమ్మ ఏడిపించేసింది యాకోబుని పట్టుకుని. చచ్చిపోతారండి, ఇది మాట్లాడితే చచ్చిపోతాం. ఈ లవ్లు అలాగంటారండి, చచ్చిపోరు మనం చంపేద్దాం, చచ్చిపోతారంటే యాకోబు తీసుకుపోయి బుద్ధులు ఎక్కడ ఏదో కూడా పెడతావు, ఎవడిస్తాడు పిల్లలు నన్ను అడిగాడు యాకోబు. ఎవడిస్తాడు పిల్లల్ని? దేవుడు. వాళ్ళు నన్ను అడిగితే నేను దేవుడిని అన్నాడు. ఈయన గారికి సంసారంలో గొడవలు వస్తే గానీ ఎవరు గుర్తురాలేదండి. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏర్పరిచిన బంధాలు గొడవ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, సమస్యలు వచ్చినా ఆ బంధం అంత ఈజీగా తెగిపోదు. తెగిపోతుంటే దేవుడు చూస్తూ ఊరుకోడు.